ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో విడిపోయిందన్న గుసగుసలు పెరిగాయి. కాదని తన తల్లి ఖండించిన పుకార్లు తగ్గట్లేదు. సౌత్ లో సమంతలానే నార్త్ లో ప్రియాంక కొత్త నిర్ణయం షాక్ ఇచ్చేలా ఉందనే ప్రచారం ఆగట్లేదు. ఇలానే పెళ్లి విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ మరో అంశంలో పూజా హెగ్డే షాకులు ఇస్తున్నారు. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్లి అక్కడే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోన్స్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా అంతా సవ్యంగా ఉందనుకున్న టైంలో సోషల్ మీడియాలో తన భర్త ఇంటి పేరుని తీసేసి కొత్త గుసగుసలకు కారణమైంది. ప్రియాంక చోప్రా నిక్ జోనస్ విడిపోతున్నారంటూ పుకార్లు పెరిగేందుకు సోషల్ మీడియాలో తన పేరు మార్పే రీజన్ అంటున్నారు. ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా తన కూతురి విడాకుల గుసగుసలని ఖండించింది. అయినా పుకార్లు ఆగట్లేదు. టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా ఇలానే సోషల్ మీడియాలో అక్కినేని పేరుని తీసేసినప్పుడు అలాంటి గుసగుసలే వచ్చాయి. చివరికి సమంత నాగ చైతన్య ఇద్దరూ విడిపోవటం గురించి తేల్చటంతో పుకార్లే నిజమయ్యాయి. అందుకే ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పేరు మార్పుతో సమంత ఇష్యూకి పోలికలు పెంచారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ మరో రూపంలో టాలీవుడ్ బాలీవుడ్ జనాలకు షాక్ ఇచ్చింది. బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీతో పెళ్లంటూ పుకార్లొచ్చాయి. కానీ డజన్ సినిమాలు చేస్తున్న రకుల్ ముందు కెరీర్ తర్వాతే పెళ్లంటోంది. 2022 జనవరిలో రకుల్ పెళ్లి అంటూ ఈ మధ్య గుసగుసలు పెరిగాయి. ఇప్పుడైతే వెడ్డింగ్ వెన్యూ కూడా డిసైడ్ అయిందని వార్తలొచ్చాయి. దీంతో అవన్నీ పుకార్లే అంటూ తన మ్యారేజ్ కి తొందరేం లేదని తేల్చింది రకుల్. పూజా హెగ్డే మొన్న మాల్దీవుల్లో స్విమ్ సూట్ తో షాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ తో నటిస్తూ ఆ ఫోటో పోస్ట్ చేసి సోషల్ మీడియాలో జలక్కిచ్చింది. బిగ్ బీతో పూజ చేస్తోంది సినిమానా లేక యాడా తేల్చకుండానే ఊరిస్తోంది పూజ.